ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలా సంఘాలకు కాపరులుగా ఉంటారు. ఇంటికి ఒక యజమానుడు కాపరిగా ఉంటారు. అయితే మీ సంఘంలో ఉన్న వారికి, మీ కుటుంబంలో ఉన్న వారికి మీ ప్రేమను, మీ రక్షణను, కాపుదలను, బాధ్యతను కనుపరుస్తున్నారా? మంచి మార్గంలో నడిపిస్తున్నారా? లేదా మీరే తొట్టిల్లిపోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ వీడియో చూస్తున్న మిగతా వారందరూ కూడా ప్రేమ లేకుండా, రక్షణ లేకుండా, కాపుదల లేకుండా, బాధ్యతను మీ పైన చూపించేవారు లేకుండా, మంచి నడవడికలో నడిపించేవారు లేకుండా, మీ కొరతలు తీర్చేవారు లేకుండా ఉన్నారు అనేసి ఎంతమంది బాధపడుతున్నారో, భయపడుతున్నారో, కృంగిపోతున్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్క వ్యక్తి ఉన్నారు, ఆయనే దేవుడు. సో ఎప్పుడైతే ఈ యొక్క యెహోవాను మీ కాపరిగా చేసుకుంటారో మీకు ప్రేమ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, కాపుదల ఉంటుంది, సంరక్షణ ఉంటుంది, మంచి మార్గంలలో నడిపింపబడతారు. అంత మాత్రమే కాకుండా లేమి కూడా కలగదు. అంటే మీ కొరత ఏది కూడా ఉండదు. మీ ప్రతి అవసరాలను ఎప్పుడైతే మీరు యెహోవాను మీ కాపరిగా చేసుకుంటారో ఇవన్నీ కూడా మీకు కలుగుతుంది. ఆమేన్. మనుష్యులను నమ్మకండి, మనుష్యులపైన ఎక్కువ ఆధారపడకండి. యెహోవాను నమ్మండి, యెహోవా పైన మీరు ఆధారపడండి. యెహోవాను మీ కాపరిగా చేసుకుంటే ఏ లేమి అంటే ఏ కొరత మీకు ఉండదని నమ్మండి, విశ్వసించండి. ఈ వీడియో చూస్తున్న మీలో ప్రతి ఒక్కరికి యెహోవా కాపరిగా ఉండునుగాక, ఎటువంటి లేమి కలగకుండా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.